ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 15 నెలలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఇప్పుడు విశాఖ కేంద్రంగా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం అక్షరాల 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో పెట్టబోతోంది. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి 1,80,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను అయితే ఇవ్వబోతోంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి ఒక పల్లెటూరులో అయితే ఉన్నాం. ఈ పల్లెటూరులో అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ మీద యువత ఏమనుకుంటున్నారు, ఆ గూగుల్ డేటా సెంటర్ వారికి ఉపయోగపడుద్ది అంటున్నారా లేదంటున్నారా, అసలు వారి అభిప్రాయం ఏంటనేది వారి మాటల్లో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండి, హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? తరుణ్ కుమార్. ఏ ఊరు మీది? తగరపోవాలి సార్. ఓకే, విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటారు మీరు? దానివల్ల ఉపయోగం అయితే పక్కా ఉంటుంది. యువతకు మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. బయటికి వెళ్ళి చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ పర్యాటక పరంగా కూడా ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఆల్రెడీ ముందంజలో ఉంది. ఇంకొంచెం అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల యువతకి చాలా జాబ్ ఆపర్చునిటీ వచ్చి హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు నిజంగా డేటా సెంటర్ కనుక ఇక్కడ ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? పరిస్థితి ఎలా ఉంటుంది, సొంతంగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండి తల్లిదండ్రుల దగ్గరలో ఉండి చేసుకునే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ ఇలా వెళ్ళి ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉండదు. దగ్గరగా ఉండి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఒక్క విశాఖ కేంద్రంగా చూసుకొని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలోనే 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు మా గ్రామానికి వచ్చిన, మా దగ్గరలో వచ్చి మా డిస్ట్రిక్ట్కి వచ్చిందని మేము ఆనందపడ్డాం తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు. దగ్గరలో ఉండే యువత అందరికీ మంచి అవకాశం అయితే దొరుకుతుందని ఆలోచిస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి. కేవలం విశాఖ కేంద్రంగానే 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. నిజంగా ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఆ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎంతమందికి అనేది ఎడ్యుకేటెడ్ ఎవరున్నారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికే అవకాశం అయితే పక్కా ఉంటుందని అనుకుంటున్నాను. పక్కా ఉంటుంది. ఓకే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, అక్కడి నుంచి మీ ప్రాంతం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? గూగుల్ సెంటర్ నుంచి అయితే మా ప్రాంతం మినిమం నియర్ బై అండర్ 20 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా వారి కార్యకలాపాల కోసం ఒక ఆఫీస్ని అయితే నిర్మించబోతున్నారు అతి త్వరలోనే. సో ఆ కార్పొరేట్ సంస్థలన్నీ కానీ ఇప్పుడు విశాఖకి వచ్చి ఇక్కడి నుంచి పనిచేసేటువంటి వెసులుబాటుని కల్పిస్తే ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ఉంటూ మీ పని కూడా మీరు చేసుకోవచ్చు కదా. హ్యాపీగా ఉంటుంది. దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బయట వెళ్లే వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటే ఇక్కడికే వచ్చేస్తారు కాబట్టి ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే చూసుకోవాలనుకుంటారు కాబట్టి మాక్సిమం ఇక్కడ ఉండే వర్క్ చేసుకుంటారు. సో బయటికి వెళ్లే అవకాశం ఉండదు. ఉపాధి అనేది ఇక్కడ లోకల్లో దొరుకుతుందంటే, దగ్గరలో దొరుకుతుందంటే ఎవరు దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్గా ఇది ఎలా ఉందంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి రావడం వల్ల దీపావళి అనేది మాకు 1 వీక్ గా ముందుగానే స్టార్ట్ అయిపోయింది. మాకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ముందుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యువతకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత ఇంకా దీపావళి అనేది కంటిన్యూ అవుతుందని ఇయర్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలందరికీ. థాంక్యూ బ్రదర్. ఏం పేరు మీ పేరు? హేమంత్. ఏ ఊరు మీది? తగరపోలు సార్. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. అది తెలియగానే ఏమనిపించింది మీకు? చాలా మంచి అవకాశం కనిపించారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన విశాఖపట్నంలో కంపెనీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు. ఎందుకంటే గూగుల్ కంపెనీ అని, టీసీఎస్, కాన్సిడెన్స్ అలా చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు. ఎందుకంటే మన ఈ మధ్యన ఈ కంపెనీస్ వైజాగ్ లో చేయాల్సింది చాలా దూరం వెళ్ళి ప్రాంతాలలో చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటి వరకు మీరు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళేవారు? బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి ప్రాంతం వెళ్తున్నాం. ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకొని చాలా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు అంటే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాగే కాగ్నిజెంట్ కానివ్వండి, సిఫీ కానివ్వండి, ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఆ కంపెనీలు కనుక ఇక్కడ పూర్తయితే మీ అందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి కదా. మీ తల్లిదండ్రులతో కలిసి మీరు ఇక్కడే ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దూర ప్రాంతాలు వెళ్ళి వర్క్ చేసుకున్న ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండి పనిచేసి తల్లిదండ్రులకి దగ్గర ఉండి పని చేసుకునే అవకాశం ఉంది కల్పించారు చంద్రబాబు నాయుడు గారు.
రైట్. హాయ్ అమ్మా, హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? అఫ్సా, ఏ ఊరు మీది? విశాఖపట్నం. ఓకే, ఏ కాలేజీలో చదువుతున్నారు? రఘు ఇంజనీరింగ్ కాలేజ్. విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్ అయితే రాబోతోంది. అది తెలిసిందా మీకు? తెలుసు. తెలిసిన వెంటనే ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ప్లేస్మెంట్స్ ఉన్నాయా? వస్తుంది. ప్లేస్మెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. ఓకే, అంటే ఇప్పటి వరకు నిజంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ బెంగళూరులో కానీ, లేకపోతే చెన్నైలో కానీ, హైదరాబాద్ లో కానీ, లేదా ముంబైలో కానీ ఇలాంటి చోట్ల వచ్చేవి. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల కంపెనీలను అయితే ఇక్కడికి తీసుకురాబోతూ ఉంది. అందులో భాగంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. తర్వాత టీసీఎస్ కి సంబంధించిన ఇంకో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మీకు జాబ్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉండబోతున్నాయి. అది తెలిసిన వెంటనే ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ని వదిలి బయటికి వెళ్ళి చేయాలి, బట్ ఇప్పుడు ఇక్కడే వస్తున్నా కాబట్టి పేరెంట్స్ తో ఉండొచ్చు అని చాలా హ్యాపీ ఫీల్. ఓకే, ఇక్కడికి ఏ కంపెనీలు వచ్చినాయో విన్నారా మీరు? కాగ్నిజెంట్ ఒకటి, టీసీఎస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గూగుల్ కూడా పెడతానని చెప్పి. సో హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. ఓకే, మీ పేరమ్మా? లోచన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. వైజాగ్ కేంద్రంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు తీసుకొచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకొని పనిచేయబోతూ ఉన్నాయి. మీ యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడి నుంచే ఉండేటువంటి అవకాశం ఉంది. అది తెలిసిన వెంటనే ఏమనిపించింది? అంటే ఇక్కడే వైజాగ్ లో నుండి చక్కగా చేసుకోవచ్చు అనిపించింది. గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ మీరు? సిఎస్సి, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఓకే, మీకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి మీ కాలేజ్ లో? ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్, చెన్నై, ఓకే, లేదా హర్యానా, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ లేవు, ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో లేవు. సో ఇప్పుడు ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే చేసుకోవచ్చు అందరూ హ్యాపీగా. అది కూడా వైజాగ్ మన సిటీలోనే చేసుకోవచ్చు. సో ఇక్కడే ఉండి ఇంట్లో చేసుకోవచ్చు. సో ఫుల్ హ్యాపీ అంతా. థ్యాంక్ యూ. సిస్టర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. విన్నారా? ఏమనిపించింది? నిజంగా ఎక్కడో వెళ్ళి చేసేదానికన్నా మన దగ్గరగా ఉండి, పేరెంట్స్ దగ్గరగా ఉండి చేయడం చాలా గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే పేరెంట్స్ కి దూరంగా ఉండి వాళ్ళతో లేమో అన్న బాధ ఉండేదానికన్నా దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవడం చాలా బెనిఫిట్స్ అండ్ యూస్ఫుల్ కూడా. వాళ్ళతో చక్కగా ఉండొచ్చు, మాట్లాడొచ్చు. సో అంటే ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే ఇక్కడి నుంచే పనిచేసేటువంటి వెసులుబాటును రానున్న రోజుల్లో కల్పిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు, వాటి ఆఫీసులు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి. మీకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరగబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో. గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. సో మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ పెరగడం మీద మీరేమంటారు? ఆపర్చునిటీస్ పెరగడం అనేది ఒక రకంగా లక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న మాకు జాబ్స్ చాలా ట్రై చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఎక్కడెక్కడికో వెళ్ళి చేసేదానికన్నా దగ్గరగా ఉండి చేయడం చాలా బెస్టే కాబట్టి. హాయ్ బ్రదర్. హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? తేజ సార్. ఏ ఊరు మీది? మాది తగరపల్స సార్. ఓకే, విశాఖపట్నం కేంద్రంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది. అసలు విశాఖకి డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాకే బిగ్గెస్ట్ సెంటర్ మన విశాఖపట్నంలో ఉన్నది అన్నది మనం చాలా గర్వదగ్గించాల్సిన విషయం సార్. ఎందుకంటే మన ఫ్యామిలీని వదలకుండా మనం ఇక్కడే ఉంటూ పని చేసుకుంటూ మనకు అవకాశాలన్నీ చాలా వస్తాయి సార్. పరోక్షంగా ప్రత్యక్షంగా 2 లక్షల జాబ్లు అయితే మన నాన్ ఎంప్లాయీస్, అదే అన్ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్లు వస్తుంది సార్. దానివల్ల ప్లస్ ఏంటంటే మన ఇంకా స్టేట్ జీడిపి పెరుగుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అందరూ ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సార్. ఓకే, ఇప్పటి వరకు నిజంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి వారి కార్యకలాపాలను చేసుకునేలాగా ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. నిజంగా మీకు విశాఖ కేంద్రంగానే
జాబ్ ఆపర్చునిటీస్ కనుక దొరికితే ఎలా అనిపిస్తుంది? దీనికి ముందు ఈ గవర్నమెంట్ రాకముందు, అప్పుడు కంపెనీస్ రాకముందు, అప్పుడైతే బయట స్టేట్లకు వెళ్ళి అందరూ వర్క్ చేసేవారు సార్. సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవారు. కంపెనీస్ అనేవి చిన్న చిన్న కంపెనీలు ఉన్నా సరే బెస్ట్ ఆపర్చునిటీస్ కోసం బయట కంపెనీలకు వెళ్ళేవారు సార్. అలాంటిది ఇప్పుడు ఏంటంటే మనం ఎంత కష్టపడకుండా మనకు జాబ్ మన లోకల్లో దొరకడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం సార్. ఓకే, అంటే రాష్ట్రం మొత్తం మీద 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే విశాఖలోనే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులు 3 లక్షల కోట్లు వచ్చాయి. అది తెలియగానే ఏమనిపించింది బ్రదర్? చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఆసియాలోనే నెంబర్ 1 అంటే ఇంకా మనం ఇంకా గర్వంగా చెప్పుకోవడానికి ఏముంటది సార్. ఇంత పెట్టుబడులు రావడం ఇదే ఫస్ట్ టైం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.